ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రాకి సంబంధించినటువంటి ఇది చూస్తూ ఉంటే ఒక ఇది గుర్తుకొస్తుంది నాకు. అదేంటంటే మంచి చేయకపోతే చెడు ఎదురైంది అన్నట్లుగా అన్న చందంగా తయారైంది. ఇప్పుడు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు చరిత్రలో ఎవరు ఇప్పటి వరకు చేయనటువంటి ఒక సాహసోపేతమైనటువంటి కార్యానికి ఆయన శ్రీకారం చుట్టిండు. ఎందుకంటే ఇది హైడ్రాకి సంబంధించింది ఏంటి, అసలు మనం తూకీగా చూసినట్లయితే ఆయనకి ఒరిగేది ఏంటి, ఆయన ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ కాదు. ఈ నగరాన్ని కబ్జాల విముక్తి గావించి ప్రభుత్వ భూముల్ని తీసుకొని నగరానికి ప్రకృతి సమతుల్యాన్ని ప్రసాదించి భవిష్యత్ తరాలకి నగరాన్ని కాస్త అందంగా, మరి ఎందుకంటే హైదరాబాద్ నగరం దినదినం పెరుగుతూ ఉంది పాపులేషన్. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి మైగ్రేషన్ వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుందనడానికి గత 10-15 ఇయర్స్లోనే హైదరాబాదు నగరం ఎక్స్టెన్షన్ మనం నాలుగు దిక్కులు చూసినట్లయితే అర్థమైపోతా ఉంది. అంటే ఇటు ముంబై హైవే సైడ్ కావచ్చు, అటు విజయవాడ హైవే కావచ్చు, అటు బెంగళూరు హైవే కావచ్చు, ఇటు కరీంనగర్ హైవే కావచ్చు, ఇటు 4 జాతీయ రహదారులు మనం చూసినట్లయితే విస్తరణ శరవేగంగా వెళ్ళిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే నగరంలో 1 కోటికి పైగా జనాభా ఉంది. మరి భూములు ఒకప్పుడు హైదరాబాద్ అంటే చెరువుల సముదాయం, లేక్స్ సిటీగా పేరుండేది, అడుగడుగున చెరువులు ఉండేవి. కానీ ఈ రోజున ఏమైపోయిందనేది మనందరికీ తెలుసు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక ఆయన కుటుంబం మిలియనీర్లు అవడమే టార్గెట్గా ఆయన పరిపాలన సాగిందనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే తెలంగాణ వాదాన్ని ఈ ప్రపంచంలో తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా క్యాష్ చేసుకున్న ఫ్యామిలీ, ఏకైక ఫ్యామిలీ కల్వకుంట్ల ఫ్యామిలీ. మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? నాకైతే ఎటువంటి డౌట్ లేదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఆయన తనయుడు, ఆయన పుత్రుడు కేటీఆర్ గారు, ఆయన మేనల్లుడు హరీష్ రావు గారు, అలాగే ఆయన అల్లుడు కూతురు కవిత గారు, అల్లుడు కూడా మరి కాంట్రాక్ట్ వర్క్లు ఇవని, అలాగే మరి ఆయన ఎంపీ సంతోష్ రావు, వీళ్ళంతా కూడా ఇక మళ్ళీ సామాజిక వర్గ పరంగా అదొక దోపిడీ. ఇట్లా అందినంత దోచుకున్నారనేది మనకి ఇప్పుడు కనపడతా ఉంది. కాళేశ్వరం ఒక చిన్న ఎగ్జాంపులే. మొత్తం మీద ఇప్పుడు రాజకీయం మారింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు, నగరాన్ని కాపాడదాం అనేటువంటి ఒక ఇది తీసుకుంటే ప్రారంభంలో దీనికి చాలా సానుకూలమైన స్పందన కనపడింది. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వర్గాల నుంచి, తెలంగాణ రాష్ట్రమే కాదు, అటు పక్క రాష్ట్రం నుంచి కావచ్చు, విదేశాల్లో ఉన్న మన తెలుగు జనాల నుంచి కూడా సామాజిక మాధ్యమంలో అది ప్రస్ఫుటం అయింది. అయితే క్రమేపీ దాని దూకుడు పెంచడం, మరి ఇక్కడ అసలు సమస్య ఎక్కడ వస్తుందంటే ప్రత్యర్థులు ఎప్పుడు గోతికాడ గుంటనక్కలాగా ఎదురు చూస్తూనే ఉంటారు. ఏది రాజకీయ ప్రత్యర్థులు. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులు ఎవరు? రేవంత్ రెడ్డికి మీకు తెలిసిందే, నేను చెప్పేదేముంది, ముఖ్యంగా బీఆర్ఎస్. వాళ్ళు చేసేది ఏమి లేకపోయినా చేయడానికి ప్రజలు తిప్పికొట్టినా కూడా వాళ్ళని 10 ఏళ్ళు జాలాయా ఇక మీ దోపిడీ వ్యవస్థ అని చెప్పినా కూడా వాళ్ళు ఇప్పుడు చూసాం. మనం తెలంగాణ ప్రజల పట్ల వాళ్ళకి ఏమాత్రం ప్రేమ అభిమానం ఉన్నది అనేది మనం ఖమ్మం ఇప్పుడు అంతా నాశనం అయిపోయింది వరదలకి. మరి అటు వరంగల్ జిల్లా ఇట్లా అంతా నాశనం అయిపోయారు. రైతులు ఇదైతే ఒక్క రూపాయి అన్న వాళ్ళు సీఎం నిధికి ఇచ్చేయడం కానీ, సరే వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేకపోతే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏదైనా ఒక ఆపరేషన్ వాళ్ళు పెట్టి, అంటే ఒక 1000 కోట్లు 500 కోట్లు అనౌన్స్ చేసి, లేదంటే 100 కోట్లు కనీసం తక్కువ వాళ్ళు 100 కోట్లు లేవుగా వాళ్ళ పార్టీ తరఫున, బీఆర్ఎస్ పార్టీ తరఫున. మరి ఆ పార్టీ క్యాడర్కి ఒక పిలిపించి మనం ముందు హెల్ప్ చేద్దాం, మనం హెల్ప్ చేసుకుందాం ఈ కెలామిటీ నుంచి, విపత్తు నుంచి అని ఆలోచన చేసినా చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అది కాదు. అధికారం వస్తే దాన్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు దాచుకోవటం, విదేశాల్లో అయ్యి కొనడం. మరి ఆమె మన కవితక్క బూర్జా ఖలీఫాలో ప్లాట్ కొందని చెప్పి మనం ఆరోపణలు అవన్నీ కూడా మనం చూసాం. ఇట్లే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది మంచి పని అయినా కూడా ఈ దూకుడు పెంచేసి స్పీడ్గా వెళ్ళిపోతుండడం. మరి ముఖ్యంగా సమస్య ఏంది, దిగువ మధ్యతరగతి వాళ్ళు ఒక ఇల్లు కట్టుకుంటే అది చెరువు దగ్గర పక్కనో వేరే వాళ్ళు ఎవరో కొని వాళ్ళ దగ్గర కొనుక్కుంటే
ఏమైపోతుంది ఇప్పుడు అది పడగొడితే వాళ్ళకి ఒక లైఫ్ టైం పెట్టుబడి, అది సంపాదన. అంతకు మించి ఒకసారి పడగొడితే ఆ జీవితం కూలిపోయినట్లే. ఈ విషయంలో ప్రభుత్వం మానవీయ కోణం కన్స్ట్రక్టివ్గా ఆలోచించాలి, వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా ఉండాలి. ముందు వాళ్ళకి హెల్ప్ చేసిన తర్వాత, వాళ్ళకి భరోసా కల్పించిన తర్వాత వాళ్ళ పడగొడితే బాగుంటుంది. అట్లా కాకుండా ఏదో మరి ఆదివారం హైకోర్టు కూడా అక్షింతలు వేసింది, మీరు శని ఆదివారాల్లో వెళ్ళి ఎందుకు పడగొడుతున్నారు సెలవు దినాల్లో అని చెప్పి హైడ్రాలో ఆఫీసర్స్ని హైకోర్టు క్వశ్చన్ చేయడమే కాదు, మీరు కనుక ఇట్లా చేస్తే అంటే మీ రాజకీయ నాయకుల్ని మీ బాసుల్ని సాటిస్ఫై చేయడానికి మీరు ఇట్లా బిహేవ్ చేస్తే కనుక స్టే ఇవ్వాల్సి వస్తుంది, మీ ఉద్యోగాలు ఊడతాయి అని చెప్పి హైకోర్టు చాలా తీవ్రంగా ఇది ఇచ్చింది. అయితే ఇదే సందులో సెడమియా అన్నట్టుగా మరి ఇప్పుడు అమీన్పూర్ కావచ్చు, దీనికి తోడు మూసీ ప్రక్షాళన అనేది ప్రభుత్వం చేపట్టింది. నిజంగా మనం మూసీ రివర్ పక్కన సమైక్యాంధ్ర నుంచి దాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలు మరి గత 10 ఏళ్లలో ఈ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ కూడా కేసీఆర్ ఫ్యామిలీ ఎంత దోచుకున్నారనేది మాటల్లో చెప్పలేము. కానీ రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మరి ఆయన కొన్ని మంచి పనులు చేద్దామనే సదుద్దేశంతో ఆయన ప్రభుత్వం ముందడిగి వేసింది. నిజంగా మరి అంత ముందడికి వేసింది బాగానే ఉంది, కానీ మూసీ పరివాహక ప్రాంతంలో అక్కడ మనం ఎంజీబీఎస్ బస్ స్టాండ్లోకి వెళ్ళేటప్పుడు ఎంత కంపు కొడుతుందో మనందరికీ తెలుసు. నైట్ టైం ఒక 5 నిమిషాలు మనం అక్కడ బస్ స్టాండ్లో నిలబడలేము, దోమలు పీక్ తింటాయి, పైన ఫ్యాన్లు తిరుగుతున్నా ఏది తిరుగుతున్నా కూడా. ఎందుకంటే ఆ మూసీ పరివాహక ప్రాంతం అంతా గబ్బు, మామూలు వాసన కాదు, పైన పటారం లోన మటారం అన్నట్టుగా ఒకప్పుడు జీవనాది మూసీనది. దాన్ని చెత్త చెదారం చేసి కబ్జాలు చేసి మొత్తం మీద దానికి డ్రైనేజీలు వదిలేసి దాన్ని ఒక డ్రైనేజ్ రివర్ లాగా చేశారు. ఎంత బాధాకరం అది. ప్రపంచంలో మిగిలిన నగరాలన్నీ ఎట్లున్నాయి, మన హైదరాబాద్ నగరం ఎట్లా తయారైంది, పాపులేషన్ పెరుగుతుంది, వర్షాకాలం వచ్చే పరిస్థితి ఏంటనేది మనకి ఎక్స్పీరియన్సే. మళ్ళీ అప్పుడు ప్రభుత్వాలను నిందిస్తారు. మరి ప్రభుత్వ భూములను కబ్జాలు చేసి చెరువులు, పార్కులు, ఇనాం భూములు, నదులు, వాటి పక్కన కబ్జాలు, బడాబాబులు, మరి సామాన్యులు వాళ్ళ దగ్గర కొనుక్కొని లేదంటే చిన్న గుడిసెలు వేసుకొని ఉండి ఆ నీళ్లు పోనీయకుండా అడ్డం ఉండి అవి మునిగిపోతున్నాయి అని చెప్పి మళ్ళీ బేదార్పులు అదిస్తే దానికి పరిష్కారం ఎట్లా వస్తుంది? రాదు కదా. మరి ఎవరో ఒకడు తెగించాలి కదా. భవిష్యత్తు ఇప్పుడు రాబోయే తరాలకి నగరాన్ని అందించడానికి ఆయన తెగిస్తే ఈ ప్రత్యర్థి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు, వాళ్ళ ప్రజల రక్తం పైన మీరు ఇది చేస్తారా అని చెప్పి ఎమోషనల్ చేసి డ్రామటైజ్ చేస్తున్నారు. వీళ్ళు చేసేది జీరో, కానీ ఫ్రీ పబ్లిసిటీ కావాలి. ఇదే అవకాశాన్ని మలుచుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బలహీనపరచాలి అనే ఇది కూడా ప్రభుత్వం కూడా ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు అంత తొందర ఏముంది, ఏది పడగొట్టినా ఇప్పుడు హైడ్రా కిందే వస్తుంది. అది మూసీ రివర్ ప్రక్షాళన అనేది సపరేట్ ప్రాజెక్ట్ అయినా మరి డిమాలిషన్ అనేది కామన్గా జరుగుద్ది కదా. అక్కడ ప్రజలు అక్కడ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కొంత కేటాయిస్తున్నారు, అంతా చేస్తున్నారు, నిమ్మలంగా చేసుకుంటూ పోవచ్చు. అంత తొందర ఏముంది అనేది కూడా సామాన్య ప్రజల్లో కూడా ఇప్పుడు ఆలోచన వస్తూ ఉంది. ప్రభుత్వం చేసేది మంచి పనే, ఓకే, అయినా కూడా హైడ్రాకి విస్తృతమైన అధికారాలు ఇచ్చారు, మంచిది. నగర ప్రక్షాళన జరగాలి. రఘునందన్ రావు గారు బీజేపీ అయిన చెరువులు అనేది అక్కడ నా భూమి ఉన్నా సరే నాదేది ఉన్నా ఉంటే కూడా పడగొట్టండి అని చెప్పి ఆయన చాలా కమిటెడ్గా ఆయన ఇది ఉండడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు వేరు, భవిష్యత్తుని ప్రకృతిని మరి కొంత రాజకీయం అంటే నిజంగా దూరదృష్టి ఉండాలి. అది ఎంతమందికి ఉంటుంది రాజకీయ నాయకులకి? ఇవాళ రేపు వచ్చామా, మన తాతలు మన మనమళ్ళు ముని మనమళ్ళుకి సరిపోయే విధంగా వందల వేల లక్షల కోట్లు దోచుకున్నామా, ప్రకృతిని నాశనం చేసామా, ఇవన్నీ వాళ్ళకి పట్టవు. నాశనం పట్టదు, వినాశనం అన్న పోనీ, పోయేవాడు ఎక్కడ పోతే మాకేంటి. ఇటు ఇంత నేరో స్టిక్ మైండ్ సెట్లు బిజినెస్ పీపుల్ రాజకీయాల్లోకి వస్తున్న తరుణంలో మరి ఒక మంచి డేరింగ్ అండ్ డాషింగ్, మరి ప్రజల పట్ల భవిష్యత్ తరాల పట్ల ఒక అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఆయన గవర్నమెంట్, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తూ ఉంటే దాని మీద శవాల మీద రాజకీయాలు మర్మరాలు ఎదుర్కొన్నట్టుగా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేస్తూ ఉండడం, ఇది నిజంగా ప్రజలు ఆలోచన చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇది ఎందుకు ఇంతవరకు వచ్చింది సిచ్యువేషన్? చేతులారా ఇప్పుడు ప్రత్యర్థి చేసేది మంచి పని, ప్లస్ దీని తాలూకు ఆ దూకుడు, ఒక ప్లానింగ్, కొంచెం వాళ్ళని కరెక్ట్గా అకామిడేట్ చేసి ఈ మధ్యతరగతి ఎవరైతే ఉన్నారో
ఆ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమించుకొని చిన్న గుడిసెలో లేదా కొనుక్కొని ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు లేదంటే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి వాళ్ళని ఆ గృహాల్లో పంపించి అప్పుడు డెమాలిష్ చేస్తేనే బాగుంటుంది. లేదంటే ఈ ఈ మూసీ పరివాహక ప్రాంతం హైడ్రా పేరుతో జరుగుతున్నటువంటి ఈ డెవలప్మెంట్లో ఇదంతా ఇప్పుడు ప్రారంభంలో చాలా పాజిటివ్ వచ్చింది, కానీ ఇప్పుడు ఈ అదరా ఇవి డెమాలిష్ చేస్తూ ఉంటే ప్రజలంతా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళ మూసీ పరివాహక ప్రాంతం వాళ్ళు బయటకు వచ్చేసి ఇది చేసి ప్రతిపక్ష పార్టీల దగ్గరికి వెళ్తుంటే పిక్చర్ నెగిటివ్గా వెళ్ళిపోతుంది. సో ముఖ్యమంత్రి గారికి లేదా ప్రభుత్వానికి తెలియదేమి కాదు, కానీ సో వాళ్ళకి నిర్మాణాత్మకంగా జెన్యూన్గా మరి అక్కడ ఎవరైతే ఈ బడాబాబులు ఆక్రమించుకున్న వాళ్ళే పడగొట్టాల్సిందే, అందులో రఘునందనరావు గారు చెప్పినట్టు సెకండ్ థాటే లేదు. సో అనవసరంగా మంచి పని చేస్తూ ప్రత్యర్థులకి బ్రహ్మాస్త్రం ఇస్తూ వీళ్ళు బలహీనపరచుకోవడం అనేది అది ఎంతవరకు కరెక్టో కూడా ప్రభుత్వం ఆలోచించుకోవాలి. సో ఇప్పుడు వస్తున్న లొల్లంతా కూడా మెయిన్ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళకి సంబంధించింది. అమీన్పూర్లో మొన్న మరి 1.5 కోటి పెట్టి ఒక ఆయన ఇల్లు కొట్టుకుంటే ఆయన కట్టుకున్నలో కొనుక్కున్న ఆక్రమణలో అది ఆక్రమణ అని చెప్పి పడగొట్టడం జరిగిపోయింది. నిజంగా ఆయన కట్టుకున్న గుమ్మడికాయ కూడా ఇంకా ఇదవలేదు. మరి మళ్ళీ ఇంకో 1.5 కోటి పెట్టి కొనడం అనేది అయ్యే పనేనా? సరే, 1 కోటి రేంజ్, 1 కోటి ఓకే. అట్లనే మామూలు మనలాంటి వాళ్ళది చిన్న సన్న 15, 20, 30 లక్షల్లో మనం ఏదో కొనుక్కుంటాం అక్కడ. అప్పుడు అన్ని ఇప్పుడు కట్టినోడు అన్ని ఆ టైంలో కరప్షన్ చేసో లేదంటే అధికారులు వాళ్ళకి పర్మిషన్లో ఒట్టిగా ఇవ్వరు కదా, వాళ్ళకి అన్నీ తెలిసే ఇచ్చారంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇంకా వాళ్ళంతా కూడా కరప్షన్ జరిగింది ఉంటుంది అక్కడ 100%. సో వాళ్ళు చేసిన తప్పుకి మనం డబ్బులు పెట్టుకొని బలవుతాం కదా, మనలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా నష్టపరిహారము, రీప్లేస్మెంట్, రిహాబిలిటేషన్ అనేది మన ముఖ్యమంత్రి గారు చూపించాలి. అలా కాకుండా ఇక ఇప్పుడు మంచి పని చేసేస్తున్నామనే ఇదితో అట్లా దుందుడుగ్గా వెళ్ళిపోతే మాత్రం ప్రభుత్వానికి డ్యామేజ్ తప్పదు. సో అది నేను కూడా ఒక జర్నలిస్ట్గా నేను కూడా సపోర్ట్ చేయలేను. ఏది మంచి పని అయినప్పటికి కూడా సామాన్యులని వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళ మీద నుంచి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు కదా. సో కొంచెం నిమ్మలంగా వెళ్ళొచ్చు కదా, స్టెప్ బై స్టెప్ వాళ్ళని అకామిడేట్ చేసి, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఎక్కడ వీలైతే అక్కడ అకామిడేట్ చేసి, రీప్లేస్మెంట్ చేసి వెళితే, నిర్మాణాత్మకంగా చేస్తే ఇది దేశవ్యాప్తంగా కూడా ఒక రోల్ మోడల్ అయ్యేటటువంటి దమ్మున్నటువంటి మంచి చాలా మంచి పని. కాబట్టి అలా కాకుండా ఇట్లా అమ్మ తోడు మేము అడ్డంగా వెళ్ళిపోతామని అంటే, ఇప్పుడు ఆల్రెడీ ప్రత్యర్థులు ఒక వర్డ్ కాయిన్ చేశారు, రేవంత్ రెడ్డి బుల్డోజర్ ప్రభుత్వం నడుపుతున్నాడు అని చెప్పి దేశ స్థాయిలో. మరి కొంతమంది ప్రత్యర్థి పార్టీ బీజేపీ వాళ్ళు కూడా వేరే, మరి రాజకీయంలో అన్నీ ఉంటాయి, వన్ సైడే ఉండదు కదా, ఆ వేలో ఇది నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కొంత ఇప్పుడు హైకోర్టు కూడా అక్షింతలు వేసే పరిస్థితికి వచ్చింది. సో ఈ స్పీడ్ తగ్గించి మరి అదే ఇప్పుడు నిజంగా ఓకే చేస్తున్నారు. సెలవు దినాల్లో పడగొట్టాల్సిన పనేంటి? సామాన్యుల ఉన్న చోట బడాబాబులు ఎప్పుడైనా పడగొట్టండి, నో ప్రాబ్లం. హైకోర్టు కూడా అక్షింతలు వేసే పరిస్థితికి వచ్చింది, ఆల్రెడీ వేసింది. కాబట్టి ఆలోచన చేసి కాస్త నిమ్మలంగా వెళ్ళి ఆ లక్ష్యాన్ని చేరుకుంటే ప్రభుత్వానికి, మరి రేవంత్ రెడ్డి గారికి కూడా బలం, బూస్ట్ వస్తుంది. అలా కాకుండా ఇట్లా నాకు నచ్చినట్టు నేను వెళ్ళిపోతానంటే మాత్రం మంచి పని చేసి ప్రభుత్వాన్ని తనను తాను బలహీనపరుచుకున్నట్లే అవుతుంది అనిపిస్తుంది నాకు. మరి రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచన చెయ్యాలి, ఈ దూకుడు తగ్గించాలి. హైడ్రా దానికి సంబంధించి, మూసీ రివర్కి సంబంధించి తొందర ఏముంది, నిమ్మలంగా స్టెప్ బై స్టెప్ వాళ్ళందరికీ జెన్యూన్గా ఇచ్చేసి, మీరే వాళ్ళని ఇచ్చేసి వాళ్ళని అక్కడ తరలించి చేయొచ్చు. ఏదో ఇప్పుడు ఈ ఊపిలో మనం కనుక చేసేయకపోతే ఇంకా అసలు చేయలేమన్నట్లుగా అట్లా వెళ్ళిపోతాం అనేది ఖచ్చితంగా ప్రభుత్వానికి మైనస్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి సో ఆలోచన చేసుకోవాలి. అనవసరంగా ఇప్పుడు ప్రత్యర్థులకి అవకాశాన్ని, రాజకీయ మైలేజ్, పొలిటికల్ మైలేజ్ ఉంటుంది ప్రతిదీ కూడా. సో ఇంత కార్యక్రమాన్ని చేసి
ఇప్పుడు మైనస్ మీకు ప్లస్ బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి మీరు ఇచ్చుకుంటారా? ఏమో, యు థింక్ అబౌట్ ఇట్.